హలో ఆల్, నేనైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో ఆ రోజు నేను ఏమేమి చేశాను అన్నది చూపిస్తున్నాను. సో మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కోసం చియా సీడ్స్ అండ్ ఓట్స్. నాకు ఓట్స్ నచ్చవు, సో నేనైతే ఓట్స్ లేకుండా మిక్స్ చేసుకున్నాను. అమ్మ వాళ్ళందరూ ఓట్స్ వేసుకున్నారు. మన ఛానల్లో చియా సీడ్స్ వీడియో చాలా వైరల్ అయింది కదా, అండ్ అందులో చాలామంది చెప్పారు బెల్లం పౌడర్ బదులు హనీ వేసుకోండి అని. సో నేను ఇవాళ అయితే హనీ ట్రై చేస్తున్నాను, బట్ నాకైతే హనీ కంటే బెల్లం పౌడర్తోనే నచ్చింది. రోజు మొత్తంలో మనం షుగర్ క్వాంటిటీ ఒక 25 grams to 30 grams తీసుకుంటే సరిపోతుంది. నేను స్వీట్స్ ఎక్కువ తినను, సో నా వరకు హనీ అయినా బెల్లం అయినా షుగర్ అయినా ఏదైనా ఒకటే. ఫ్రెష్ అయిన తర్వాత ఓట్ వేయడానికి వెళ్ళాము, అండ్ మా బూత్లో అయితే ఎవ్వరు లేరు. మేము అలా వెళ్ళి ఇలా వేసి వచ్చేసాము. ఇంకా ఎలాగో గుంటూరులో ఉన్నాను కదా అని చెప్పి మా వదిన వాళ్ళ పాపని చూద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళాను అనమాట. సో కొంచెం సేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చి లాగిన్ అయ్యాను. ఆ రోజు నాకు వర్క్ ఉంది. లంచ్కి అమ్మ అయితే గోంగూర పప్పు అండ్ గోంగూర పచ్చడి చేసింది. నాకు గోంగూర చాలా ఇష్టం, అందులోనూ మా అమ్మ ఏ పప్పు చేసినా చాలా బాగుంటుంది టేస్ట్. రీసెంట్గా మా ఇంట్లో వాళ్ళు ముడి బియ్యం తినడం స్టార్ట్ చేశారు. నాకైతే ఇదే ఫస్ట్ టైం, బట్ చాలా బాగుంది టేస్ట్ కూడా. సో వేడి వేడి అన్నం, నెయ్యి, పప్పు, గోంగూర పచ్చడి, అప్పడాలు, గొట్టాలు, ఇది చాలండి ఈ జీవితానికి కదా. అండ్ నైట్ డిన్నర్కి ఆ రోజు మా చెల్లి వెజ్ ఫ్రైడ్ రైస్ చేసింది, పొటాటో అండ్ క్యారెట్స్ యూస్ చేసి. టేస్ట్ అయితే చాలా బాగుంది. దీని ఫుల్ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి.